గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవి ఉన్నా అది మీ తండా, మండలం, గ్రామం, జిల్లా, మీ ఎక్కడ నివాసం ఉంటే అక్కడికి సంబంధించిన వార్తలు ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం కావాలంటే 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఇక ఈనాటి రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించిన వార్తలు ఒకసారి మనం వెళ్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశం మొత్తంలో నక్సలిజం లేనటువంటి దేశాన్ని నిర్మించాలనే సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంటే, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇతర ప్రాంతీయ పార్టీలు ఏమున్నా అవి కూడా 100% కేంద్రంలోని బీజేపీ పార్టీకి సహకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అతి తొందరలోనే కొద్ది వారాల్లోనే నక్సలిజం లేనటువంటి భారతదేశాన్ని రూపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక కీలక అంశాన్ని కనుక మనం చూస్తే మిత్రులారా, ఎందుకంటే నక్సల్స్ అంటే సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, వాళ్ళ దృష్టిలో మెరుగైన సమాజం కావచ్చు, లేదంటే అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి తరతరాలుగా రాజకీయాలు కొన్ని వర్గాలకు సంబంధించిన నేతల అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉండడం కావచ్చు, లేదంటే దోపిడీ, కొన్ని వర్గాల దోపిడీ వల్ల బహుజన వర్గాలు కావచ్చు, లేదంటే మెజార్టీ సమాజం దోపిడీకి గురవుతుంది అనే కోణంలో, అదేవిధంగా వేలాది ఎకరాలు కొన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తుల చేతుల్లోనే భూములు ఉంటున్నాయి. అత్యధిక మంది వర్గాలు మాత్రం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు మాత్రం నిత్యం అంటే బుక్కెడు బువ్వ కోసం కావచ్చు, లేదంటే కూడు గూడు గుడ్డ కోసం వాళ్ళు నిరంతరం ప్రయత్నం లేదంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చే దశాబ్దాలు గడుస్తున్న పేదల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదంటూ ఒకవైపు నక్సల్స్ ఆవేదన కావచ్చు. అయితే వీళ్ళు నక్సల్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదంటే రాజకీయ నేతలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళ హత్యలకు పాల్పడుతూ సమాజంలో ప్రకంపనలు సృష్టించడం జరుగుతుంది. వీళ్ళతో సమాజానికి చేటు జరుగుతుందని కోణంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పేర్కొనడం జరుగుతుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నక్సలిజాన్ని రూపుమాపాలన్న సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న ఈ తరుణంలో ప్రస్తుతం దేశంలో నక్సలిజం పూర్తిగా సమసిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి కారణాలు ఏంటి అంటే, అటు కేంద్ర బలగాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ సమన్వయంతో వ్యవహరిస్తున్న నేపథ్యంలో నక్సల్స్ ఎవరైతే వివిధ ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజా వ్యతిరేక విధానాలు నిరంతరం ప్రశ్నించడం, ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులని హతమార్చడం జరుగుతుందో వాళ్ళకు ఈరోజు నక్సల్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఏ ప్రాంతంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ వాళ్ళకి నివాస యోగ్యం అనేది లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం నిరంతరం బలగాల మోహరింపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెర్చ్ చేయడం జరుగుతుంది. నక్సల్స్ కు సంబంధించి ఎక్కడ దొరికితే అక్కడ కాల్చి చంపడమే పరమావధిగా పెట్టుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోండి లేదంటే చచ్చిపోండి, కానీ దేశంలో నక్సలిజాన్ని మేము అనుమతించమని కొనలో కేంద్రంలోని ప్రభుత్వం పేర్కొంటున్న ఈ నేపథ్యంలో దానికి రాష్ట్ర ప్రభుత్వాలు వంతపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఒకసారి కనుక మనం చూస్తే ఖచ్చితంగా నక్సలిజం అనేది సమసిపోయేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నివాస యోగ్యం అనేది ఎక్కడా లేదు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో నక్సల్స్ సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులు, నేతలు మొత్తం ఇప్పటికే చనిపోవడం జరిగింది. కొంతమంది లొంగిపోవడం జరిగింది. ఈ పరిణామ నేపథ్యంలో మరికొంతమంది లొంగిపోవాల్సి ఉంది. అది తొందరలోనే జరుగుతున్న కోణంలో చర్చ కొనసాగుతున్న ఈ నేపథ్యంలో అసలు నక్సల్స్ గా దశాబ్దాలుగా తమ జీవితాలని నక్సలిజానికి దారాదత్తం చేసినటువంటి ఎవరైతే నక్సల్స్ కు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళంతా మరి నక్సలిజం నుంచి బయటికి వచ్చిన తర్వాత, సామాన్య జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పయనం ఎటు ప్రజల కోసం వీళ్ళు ఏమన్నా చేస్తారా, లేదంటే ఇంటికి పరిమితం అవుతారా, లేదంటే ప్రభుత్వం కల్పించేటువంటి వసతులతో ఇంట్లో కుటుంబ సభ్యులతో సాధారణ జీవితం గడతారనే కోణంలో దేశవ్యాప్తంగా చర్చ అనేది కొనసాగుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక మనం ఒకసారి చూస్తే, ఎవరైతే దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపినటువంటి నక్సల్స్ ఎవరైతే ఉన్నారో ఈ నక్సల్స్ రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే నక్సల్స్ ప్రధానంగా ఏదైనా ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుందంటే, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కానీ లేదంటే జాతీయ స్థాయిలో కానీ ఒక పార్టీని ఏర్పాటు చేయాలంటే లక్షల కోట్ల
కోట్లాది రూపాయలు ఖర్చు కావాల్సి ఉంటుంది. వాటి సమన్వయం చేయాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. దీనికి మించి ఏం చేయాలి, ఏదో ఒక పార్టీలో నక్సల్స్ జాయిన్ కావాలి. తమకు అనుకూలంగా ఉన్న పార్టీ ఏంటి, మేము ఏ పార్టీలోకి పోతే రాజకీయంగా మేము నక్సల్స్ గా ప్రజలకు ఏ విధంగా అయితే సేవ చేయడం జరిగిందో, ప్రజల మెప్పు కోసం, ప్రజా వర్గాల కోసం, లేదంటే బహుజన వర్గాల కోసం ఏమైతే మేము ప్రయత్నం చేయడం జరిగిందో, పోరాటం చేయడం జరిగిందో, రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా ప్రజలు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలుగా ప్రజల కోసం మేము పోరాటం చేయాలనే సంకల్పంతో ఉన్నటువంటి నక్సల్స్ ఇప్పుడు ఏ పార్టీని ఎన్నుకోవడం జరుగుతుందంటే ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఈ నక్సల్స్ ని అంతం చేసేందుకు ఏదైతే కంకణం కట్టుకోవడం జరిగిందో అదే బీజేపీ పార్టీలో ప్రధానంగా మెజార్టీ మేధావి నక్సల్స్ ఎవరైతే ఉన్నారో, ప్రధానమైన నక్సల్స్ పూర్తిగా మెజార్టీగా బీజేపీ పార్టీలో చేరేందుకే ఉత్సాహం చూపిస్తున్నట్లుగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది. దీంట్లో ఏంటి వాస్తవ అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం చూస్తే, దీంట్లో కూడా ప్రధానంగా ఇప్పుడు నక్సల్స్ అంటే ప్రధానంగా కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తులు, లేదంటే ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తులు, ఈ హిందుత్వ పార్టీలు అని చెప్పి, బీజేపీ పార్టీ అని చెప్పి వీళ్ళన్ని విధానాలను వ్యతిరేకించే వీళ్ళు ఈరోజు బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు బీజేపీలో చేరాలనుకుంటున్నారు, దానిలో ఒకసారి మనం చూద్దాం. రైట్ పాలిటిక్స్, కాషాయంలోకి ఎరుపు దండు విలీనమా, మోదీ ప్రభుత్వ ప్రణాళికతో మావోయిస్టు ఉద్యమం నిర్వీర్యం, మరో స్వాతంత్ర ఉద్యమ తరహాలో ప్రణాళికలు, గాంధీ పటేల్ తరహా పాత్ర పోషించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పార్టీ చీఫ్ సహా లొంగుబాటులో అగ్రనేతలు, కాషాయ రాజకీయాల వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతారని అంచనాలు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ. దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుందా అని ఎవరైనా ప్రశ్నిస్తే అది వాస్తవం అనేది సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వెలువడుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహిత దేశం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రకటన సాకారమైందని కేంద్ర ప్రభుత్వంలో అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే లొంగిపోయిన నాయకత్వంలో ఎక్కువ మంది కాషాయ రాజకీయాల్లో భాగస్వాములు అవుతారనే చర్చ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం గట్టిగా సంకల్పం తీసుకుని భద్రతా బలగాలతో చేయించిన ఆపరేషన్లు సత్ఫలితాలను ఇచ్చాయని, దీంతో రెడ్ కారిడార్ గా పేరొందిన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమం తుడిచిపెట్టుకుపోయిందని స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు రెడ్ కారిడార్ విస్తరించి ఉండేది. 1967లో నక్సల్స్ బరి ఉద్యమం మొదలు 2004 నాటికి వామపక్ష తీవ్రవాదం మావోయిస్టు ఉద్యమంగా మారింది. పోరాటం కారణంగా 2000 సంవత్సరం నుంచి 24 మధ్య 15,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతుల్లో సైనికులు, మావోయిస్టుల నుంచి సాధారణ పౌరులు సైతం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకపై అలాంటి చావులు ఉండకూడదని పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేపట్టింది. తత్ఫలితంగా భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. అగ్రనాయకత్వం లొంగిపోవడంతో పార్టీ మరింత బలహీనపడుతూ వస్తుంది. ఇప్పుడు పార్టీ నిర్వీర్యానికి సమయం ఆసన్నమైంది. మావోయిస్టు ఉద్యమం వీడిన వారంతా ఇప్పుడు ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయి. వారు కాషాయ రాజకీయాల్లో చేరుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మోదీ హయాంలో ఉద్యమ క్షీణత, 2014 నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమీక్షలు చెబుతున్నాయి. ఒకప్పుడు 126 జిల్లాలకు విస్తరించిన లెఫ్ట్ తీవ్రవాదం ఈ ఫిబ్రవరి నాటికి కేవలం 7 నుంచి 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని నివేదికలు పేర్కొంటున్నాయి. హింసాత్మక ఘటనలు సైతం 90% తగ్గింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో చేపట్టిన భద్రతా ఆపరేషన్లు. ఆపరేషన్ కగార్ ద్వారా అబూజ్మడ్ అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు లోతుగా చొచ్చుకుపోవడం. సుమారు 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోటగా ఉండేది. భద్రతా బలగాలు ఈ కంచుకోటను బద్దలు కొట్టడంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండో బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్ దళాలు సక్సెస్ అయ్యాయి. గతేడాది 364 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. వీరిలో 12 మందికి కీలక నాయకులు ఉన్నారు. వీరిలో అలాగే మొత్తంగా 2,337 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2019 నుంచి ఇప్పటి వరకు నమోదైన మొత్తం లొంగుబాట్లలో దాదాపు 40% ఈ ఏడాదిలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఇక
2026 ప్రారంభం వరకు మరో 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎన్కౌంటర్ లో మరణించారు. ఎన్కౌంటర్ కీలక మలుపు. కేంద్ర ప్రభుత్వం అందుకున్న తిరుగులేని విజయాల్లో మావోయిస్టు పార్టీ యుద్ధ వ్యూహకర్త మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ ఒకటి. గతేడాది నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందాడు. అలాగే 40 ఏళ్లుగా అండర్ గ్రౌండ్ లోనే ఉంటూ మావోయిస్టు పార్టీ చీఫ్ గా ఎదిగిన తిప్పిరి తిరుపతితో పాటు పలువురు అగ్రనేతలు ఇటీవల తెలంగాణలో లొంగిపోవడం ఆ పార్టీ వెన్ను విరిగినట్లయింది. ప్రస్తుతం జార్ఖండ్ ప్రాంతంలో కొద్దిమంది మావోయిస్టులు మాత్రమే మిగిలారు. వారిలో మిసిర్ బెస్రా ముఖ్యుడు. ఆయనతో పాటు కొద్దిమంది మాత్రమే పార్టీలో ఉన్నారు. నక్సలిజం పై ఎన్డీఏ విజయం, నక్సలిజం నిర్మూలన కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కఠిన వ్యూహాలే కారణమని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. లొంగిపోయే మావోయిస్టు నాయకులకు నగదు బహుమతులు ఇవ్వడం, మరీ పెద్ద నేతలైతే కోటి వరకు నగదు అందించడం కూడా కలిసి వచ్చింది. లొంగిపోయిన వారి పునరావాసంపై దృష్టి సారించడం మరో కారణం. గతేడాది ఫిబ్రవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టు ఉద్యమ నిర్మూలన ప్రకటన తర్వాత భద్రతా దళాలు దూకుడుగా ఆపరేషన్లు నిర్వహించాయి. ఛత్తీస్గఢ్ లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతాల్లో మావోయిస్టు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ ఫారెస్ట్ వంటి ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టాయి. సమాంతరంగా మారుమూల గిరిజన గ్రామాల్లో రహదారులు, పాఠశాలలు, వైద్యాలయాలు నిర్మించడము ప్రభుత్వాలకు సత్ఫలితాలను ఇచ్చాయి. దీంతో మావోయిస్టులకు స్థానికుల నుంచి మద్దతు క్రమంగా తగ్గుతూ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రాజకీయ పరంగా ఈ పరిణామాలు అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004 ప్రాంతంలో నక్సలిజం దేశంలో అత్యంత పెద్ద అంతర్గత భద్రతా ముప్పు అనేప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అయితే ఈ మావోయిస్టు ఉద్యమ విస్తరణ పెరిగిందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. యూపీఏ ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని క్షీణింపజేయడంలో విఫలమైందనేది మాత్రం ఇప్పటికీ విశ్లేషకులు చెప్తుంటారు. కానీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతేడాది నుంచి మావోయిస్టు ఉద్యమంపై ప్రత్యేక దృష్టి సారించింది. దేశాన్ని మావోయిస్టు విముక్త దేశంగా మార్చేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేసింది. అది ఎంతటి సంకల్పం అంటే, స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 500కు పైగా సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర కేంద్రంలోని బీజేపీదేనని రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఇక రాజకీయాల్లోకి మావోయిస్టులు లొంగుబాటు తర్వాతి పరిణామాలు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఆదివాసీలు, అణగారిన వర్గాలను సమీకరించే సామర్థ్యం కలిగిన మావోయిస్టు నాయకులు ప్రధాన రాజకీయాల్లోకి ప్రవేశిస్తే అది ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 అక్టోబర్లో 60 మంది అనుచరులతో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావుతో పాటు మరికొందరు ఎన్నికల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్టు తెలిసింది. అయితే వారంతా స్వతంత్రంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించడం కష్టతరమని, అందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రధాన రాజకీయ పార్టీలు మావోయిస్టు నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో తన ప్రభావాన్ని పెంపొందించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించే అవకాశం ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న బీజేపీ లేదంటే ఎన్డీఏ కూటమితో మావోయిస్టులు చేతులు కలుపవచ్చిన ప్రచారం ఊపందుకుంది. అడవి నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వారికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఆ పార్టీ అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపడం, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం మావోయిస్టులను ఆకర్షించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు బెదిరింపుల ద్వారా ఓటింగ్ ధోరణులను ప్రభావితం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వాలకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడం, వారు మళ్ళీ ఉద్యమంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆదివాసీల భూ సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే కేంద్రం లెగసీ ట్రస్ట్ డిస్ట్రిక్ట్స్ పేరుతో దేశవ్యాప్తంగా 31 జిల్లాలను గుర్తించింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, ఉపాధి అవకాశాలపై ఇవ్వడంపై కేంద్రం దృష్టి సారించింది. మరోవైపు మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నోసార్లు ప్రకటించారు. ఈ నెల చివరిలోపు ఏం పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ ఒకవైపు అయితే, ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టుల రాజకీయ భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తానికి మావోయిస్టు ఉద్యమం క్షీణతకు కారణం ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే కొన్ని ముఖ్యమైన పాయింట్స్.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన సంకల్పంతో వ్యవహరించడం మావోయిస్టు ఉద్యమం తగ్గడానికి ప్రధాన కారణమైంది. భద్రతా చర్యలు నిరంతరం బలోపేతం చేయడం వల్ల ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధాలు, పరికరాల వినియోగం కీలక పాత్ర పోషించింది. నైట్ విజన్ కెమెరాలు, ఫోన్ ట్యాపింగ్, డికాయ్ ఆపరేషన్లు వంటి చర్యలు భద్రతా బలగాలకు పైచేయి సాధించాయి. యువత మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులు కాకపోవడం వల్ల కొత్తగా క్యాడర్ నియామకాలు దాదాపు నిలిచిపోయాయి. గెరిల్లా యుద్ధం పద్ధతి నుంచి సాంప్రదాయ యుద్ధ విమానాల వైపు మావోయిస్టులు మళ్ళడం కూడా వారి బలహీనతకు దారితీసింది. ఉద్యమం ద్వారా స్పష్టమైన ఫలితాలు కనిపించకపోవడం వల్ల నాయకత్వం క్యాడర్లో ఆసక్తి తగ్గింది. అగ్రశ్రీ నాయకత్వంలో చాలా మంది వయసు పైబడడం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం కూడా ఉద్యమం క్షీణతకు మరో కారణంగా చెప్పవచ్చు. అయితే ఏపీ, తెలంగాణకు సంబంధించి ఒకసారి మనం చూస్తే ముఖ్యమైన వ్యక్తులు ఎవరెవరిని నక్సల్స్ చంపేయడం జరిగిందని ఒకసారి మచ్చుకు కొన్ని ముఖ్యమైన వ్యక్తులను ఒకసారి మనం గమనిస్తే, కేఎస్ వ్యాస్, డిఐజీ, ఫౌండర్ ఆఫ్ గ్రే హౌండ్స్ యాంటీ నక్సల్స్ ఫోరానికి సంబంధించి ఏపీకి సంబంధించిన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం 1993లో ఈయన ప్రాంతం హైదరాబాద్ లో స్టేడియంలో జాగింగ్ చేస్తుండగా కాల్చి చంపారు. నక్సల్స్ పై ఆపరేషన్లో కీలక పాత్ర ఈయన పోషించడమే అందుకు కారణం. రాజ్య నాయక్ ఈయన దేవరకొండ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అప్పటి ఏపీలో 1990లో మహబూబ్నగర్ సంబంధించి పీపుల్స్ వార్ గ్రూప్ చేత హత్యకు గురయ్యాడు మహబూబ్నగర్లో. ఇక ఎలిమినేటి మాధవరెడ్డి గట్కేసర్లో 2000 సంవత్సరంలో కాన్వాయ్ పై ల్యాండ్ మైన్ పేలుడుతో మరణించారు. ఇక ఈయన మాజీ హోంమంత్రి, పంచాయతీ శాఖ మంత్రిగా పనిచేశారు. సునీల్ మహాతో ఈయన లోక్సభ సభ్యుడు, జార్ఖండ్ సంబంధించి 2007 జార్ఖండ్ సంబంధించి చనిపోవడం జరిగింది. ప్రజా కార్యక్రమంలో పాల్గొని కాల్చి చంపడం జరిగింది నక్సల్స్. మహేంద్ర కర్మ మాజీ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సల్వార్ జుడుం స్థాపకుడు, ఛత్తీస్గఢ్ సంబంధించి 2013లో ఈయన చంపడం జరిగింది. సుక్మా ప్రాంతంలో దర్బా వ్యాలీలో చంపడం జరిగింది. కాంగ్రెస్ కాన్వాయ్ పై జరిగిన భారీ నక్సల్ దాడిలో ఈయన హత్యకు గురయ్యాడు నక్సల్ చేతిలో. నందకుమార్ పటేల్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడిన ఛత్తీస్గఢ్ సంబంధించి 2013లో సుక్మా దర్బా ర్యాలీలో ఈయన కూడా చనిపోవడం జరిగింది. అదే దాడిలో ఈయన హత్యకు గురయ్యాడు. ఇక విద్యా చరణ్ శుక్లా మాజీ కేంద్ర మంత్రిన ఛత్తీస్గఢ్ సంబంధించి 2013లో సుక్మా దర్బా వ్యాలీలోనే అదే దాడిలో గాయపడిన తర్వాత ఆయన మరణించారు. ఇక కిడారి విశ్వేశ్వరరావు ఎమ్మెల్యే అయిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యే 2018లో అరకులోయలో గ్రామ సందర్శనలో కాల్ చంపడం జరిగింది నక్సల్స్. సివేరి సోమ మాజీ ఎమ్మెల్యే అయిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2018లో అరకులోయలోని ఈయన కూడా కిడారి సర్వేశ్వరరావుతో కలిసి అదే దాడిలో ఈయన మరణించారు. ఇక భీమా మాండవి ఎమ్మెల్యే అయిన దంతెవాడకు సంబంధించి ఛత్తీస్గఢ్ 2019లో దంతెవాడ జిల్లాలో ల్యాండ్ మైన్ పేలుడు అంబుష్ లో హత్యకు గురి కావడం జరిగింది. దుద్దిల్లా శ్రీపాదరావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయిన ఏపీకి సంబంధించి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం 1999లో హన్మకొండ, వరంగల్లో చనిపోవడం జరిగింది. నక్సలైట్ల కాల్పుల్లో ఈయన హత్యకు గురి కావడం జరిగింది. హగ్రీవాచారి కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఏపీకి సంబంధించి ప్రస్తుత తెలంగాణ 1993లో హన్మకొండలో చనిపోవడం జరిగింది. ఇంటిలోకి చొరబడి నక్సల్స్ కాల్చి చంపారు. డి వెంకట్రావు అధికార భాషా సంఘం చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1995 హైదరాబాద్ లో చంపడం జరిగిందని నక్సల్స్ లక్ష్యంగా చేసుకుని హత్య చేశారేనని. ఇక మల్హార్ రావు మండల పరిషత్ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1990 ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో స్థానిక రాజకీయ నాయకులతో నక్సల్స్ హత్య చేశారు. ఇక బుచ్చిరెడ్డి డిఎస్పీన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1990 తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం నక్సల్ దాడిలో ఈయన కూడా మరణించడం జరిగింది. అంటే మొత్తానికి ఒక 30 ఏళ్ల నుంచి సంబంధించి ఒక వివరాలు తీసుకుంటే చనిపోయిన ముఖ్యమైన వ్యక్తులు. ఇక దేశంలో చూసుకుంటే వందలు వేలాది మంది ఉంటారు. ఈ పరిణామాలన్నింటి చూసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నక్సల్స్ రహిత దేశంగా చేయాలని ఒక సంకల్పంతో కంకణం కట్టుకుంది. మార్చి 31 నాటికి ఈ దేశం నక్సల్స్ రహిత దేశంగా రూపుదిద్దడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణ బద్దులై ముందుకు సాగడం జరుగుతుంది. అందులో భాగంగానే నక్సల్స్ కూడా భారీ మొత్తంలో లొంగిపోవడం జరుగుతుంది. లొంగని వ్యక్తులు ఉంటే ఎన్కౌంటర్ లో చనిపోవడం జరుగుతుందనేది సుస్పష్టం.